నీకు ఎలా తెలుసు పూర్తి పిచ్చోడు ఉన్నాడని చెప్పేసి అంటున్నావంటే పక్కూరులో అరపెచ్చగాడు ఉన్నాడు అన్నంట. నేను అసలు మీకు విషయం ఆ ఫైల్ ఎందుకు దగ్ధం అవుతుంది, ఎవరు దగ్ధం చేస్తున్నారు, దగ్ధం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఆ దగ్ధం అవుతున్నది నిజమా కాదా, కూటమి ప్రభుత్వమే నిప్పెట్టి తగలబెడుతుందా, లేదా పాత అధికారులు తగలబెడుతున్నారు, ఈ అంశం గురించి మాట్లాడటం కోసమని వచ్చా. ఈ శేఖర్ రెడ్డి గారి విషయం అయిన తర్వాత అసలు నాకు ఏ సబ్జెక్ట్ కూడా మాట్లాడబుద్ది కాదు. ఈయన గారు ఏదో ఇంజనీర్ అయినట్టుగా, పోలవరం దయాప్రభావాలకు ఏనే కొలతలు వేసినట్టుగా, ఆ స్కిల్ వేని చూసినట్టుగా ఏం మాట్లాడతారండి? ఇంజనీర్ చదివారా మీరు? ఇంజనీర్ చదివారేంటి మీరు? పోలవరం గురించి ఏం తెలుసు మీకు? ఆకి బండిరాకి తేడా తెలియదు మీకు. మీరు మాట్లాడాల్సింది బాధ్యత కలిగిన దాన్ని వచ్చా ఉంటారు డిబేట్లో. ఏదో రచ్చ చేస్తారంట, వార్నింగ్ ఇస్తున్నావేంటి అందరికీ? డిబేట్లో వాళ్ళందరూ వార్నింగ్ ఇస్తావేంటి? అసలు వాడికి పొజిషన్, మీరు ఒపోజిషన్లో ఉన్నారు, ప్రజలు చేత్కరించి చీమిడి తీసినట్టుగా తీసేశారు. చీమిడి దానికి ఏదో సమాధానం చెప్పాలి. పోలవరం మీరు కట్టారా? పిలిపే మీకు కట్టారా? దేవపురం మీరు ఎవరు కట్టొద్దన్నారు? మీ మంత్రి ఏం చెప్పాడు? సెకను బుల్లెట్ దిగిందని చెప్పిండు కదా. ఏమైపోయాడు మంత్రి? ఏమైపోయాడు? పోలవరాన్ని దుంపనాశనం చేస్తే 8 లక్షల ఎకరాలకి ఆయకట్టుకు నీళ్లు లేకుండా చేశారు. వర్మగారు, వీళ్ళు చేసిన పాపాలు మామూలు పాపాలు కాదండి. పోలవరం నిర్మాణం ఆపటం వలన 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు లేకుండా చేశారు. విశాఖపట్నానికి త్రాగునీరు లేకుండా చేశారు. 360 మెగావాట్ల విద్యుత్ లేకుండా చేశారు. నదుల అనుసంధానం ద్వారా కృష్ణా డెల్టాకి 13,80,000 ఎకరాలకి తాగునీరు లేకుండా చేశారు. పోలవరం పూర్తి కాకపోవటం వలన ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన నష్టం అది. నీకు ముందు ప్రభుత్వం తప్పులు చేస్తే పోలవరంలో ఎవరు కాదన్నారు? నేను పట్టుకోవద్దన్నారా? నిన్ను శిక్షించొద్దన్నారా? ఎన్ని కోట్లు పట్టుకున్నారు చెప్పండి? పోలవరంలో ఎంతమందిని అరెస్ట్ చేశారు? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా. ఈ రోజున ఫైల్ దగ్ధం అవుతుంటే ఈ ఫైల్ ఎందుకు దగ్ధం చేస్తారు? ఎవరి దగ్గర? మేము కూటమి ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం, ఫైల్ దగ్ధం చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలేనండి. ఫైల్ ఎందుకు దగ్ధం అవుతాయి? వీటి సమాధానం ఎవరు చెప్పాలి? ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉందా ప్రభుత్వ కార్యాలయాల్లో దగ్ధం అవటం? మొన్న మదనపల్లిలో దగ్ధమైంది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో కొన్ని 100 మంది 1000 మంది రైతులు కాగితాలు తీసుకొని వస్తున్నారు. ఈ రోజున ధవళేశ్వరం దగ్గర దగ్ధమైంది. మొన్న విజయవాడలో గనుల శాఖకి సంబంధించిన కాగితాలు ఎందుకు దగ్ధం అయితే? ఎవరు దగ్ధం చేస్తున్నారు? కేటాయించారా? జనాన్ని కేటాయించారా? రూపాయి పెట్టుబడి లేకపోకుండా చంద్రబాబు నాయుడు శ్రీ సిటీలో ఈ రోజున పెట్టుబడుల కోసం ఒక 1500 కోట్ల రూపాయలు కానీ కార్యక్రమం చేస్తే ఏం బగలు తీశారని మీరు మాట్లాడతారు? మీరేం చేశారు శ్రీ సిటీకి చెప్పండి? ఏం శ్రీ సిటీ? నువ్వు నవ్వితే కుదరదు, నవ్వావు కాబట్టే గోప గుయ్యం అనిపించింది ఎన్నికల్లో. ఎవడు సమాధానం చెప్తాను? నా రాష్ట్రాన్ని నాశనం చేసి నీ రాజధాని ఎక్కడుందో లేకుండా చేసి ఈ విధంగా ఇంత పైశాచికత్వంతో మాట్లాడకూడదు. డిబేట్తో వస్తే బాధ్యతగా మాట్లాడాలి. ప్రభుత్వాన్ని బాధ్యతగా విమర్శించాలి. మీరు పోలవరం కట్టినట్టుగా ఏంటి సార్ ఇది? డిబేట్ అనుకుంటారా? ఎవరుంటారు? మీ పంచాయతీ అనుకుంటున్నారా?